కల్కి 2898 AD దీని గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ రావట్లా, లైక్ పార్ట్ 2 గురించి ఎందుకు ఏ విధమైనటువంటి అప్డేట్ రావట్లా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్తో సంబంధించింది, మన కమల్ హాసన్ గారికి సంబంధించినటువంటి మెయిన్ సీన్లన్నీ కూడా చిత్రీకరించేశారు. ఇక్కడ వచ్చేటటువంటి మెయిన్ డౌట్ ఏంటంటే దీపికా పదుకునేని ఈ సినిమా నుండి పీకి పక్కన పడేశారు. తన రోల్ సుమతి రోల్ ఎవరు చేస్తుంది అనేటటువంటిది ఇంత మట్టికే అఫీషియల్ డేట్ ఎందుకు రాలేదు, ఏమైంది అనేటటువంటి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాటన్నిటి కూడా క్లారిటీగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఈ సినిమాలో మన దీపికా పదుకునే క్యారెక్టర్ అయితే కానరాదంట. లైక్ మీరు క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే అశ్వత్థామ భైరవాని బుజ్జిని గట్టిగా పట్టుకుంటాడు అనమాట. ఆ బుజ్జిని గట్టిగా పట్టుకుంటే అప్పుడు భైరవ చూసుకున్నట్లయితే ఒక బటన్ నొక్కడానికి ప్రయత్నిస్తాడు. వద్దు భైరవ, ఈ బటన్ మనం నొక్కితే ఎక్కడికి వెళ్ళి పడతామో కూడా తెలీదు అంటే ఏదైతే అదేందని చెప్పి భైరవ అయితే ఆ బటన్ నొక్కుతారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి మాయమవుతారు. సో అక్కడ మన నాగేశ్వన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయబోతున్నాను అనమాట. సుమతి చూసుకున్నట్లయితే అక్కడ నుండి జారి పడిపోతుంట, తనైతే ఒక టైం లోపల అయితే పడిపోతే ఆ తర్వాత మన భైరవ బుజ్జి చూసుకున్నట్లయితే త్రేతాయుగానికి అంటే రామాయణం టైంకి అయితే వెళ్తారంట. రామాయణం టైంకి వెళ్ళి మనకి రాముల వారిని, లక్ష్మణుల వారిని, హనుమంతుల వారిని, రావణాసుని వీళ్ళంతా కూడా చూపించేటటువంటి ప్రయత్నం గట్టిగా జరుగుతుంది అని చెప్పి బయట గట్టి టాక్ ఫ్రెండ్స్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, కల్కి పార్ట్ 1లో మహాభారతాన్ని మొత్తం చూపించాలి, జస్ట్ అలా టచ్ ఇచ్చేశారు. దానికే గూజ్నోస్ వచ్చిపోయాం మనం, 1200 కోట్లు ఇచ్చాం. సో ఇందులో పార్ట్ 2లో చూసుకున్నట్లయితే రామాయణాన్ని మొత్తాన్ని చూపించేటటువంటి ప్రయత్నం అనమాట. ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే అశ్వత్థామకి మరియు మన యక్షన్కి జరిగేటటువంటి యుద్ధం, దాన్ని ఫస్ట్ హాఫ్లో చూపించి సెకండ్ హాఫ్ మొత్తం కూడా రామాయణంతో నింపేటటువంటి ప్రయత్నం నాగేశ్వన్ చేస్తున్నా అని చెప్పి బయట కట్టి టాక్ ఫ్రెండ్స్. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశాను.